అబ్బాబ్బా ఇంట్లో బోనాల పండుగనే ఆ ఒక్కలన్న గింత ఆఖరు గారు నాకు. మా అత్త అయితే అంటారెళ్ళి బయటకే రాదు. ఏందో ఏమో మరి చేస్తా ఒక్కటి చేస్తాను నువ్వు చూడనే చూడది. అల్లనే కూర్చుంటావు అట్లా ఏదో ముడతన్నా పడతాన్నా అన్నట్టు చేస్తాను మెల్లగా. ఇలా నీళ్ళు అయిపోయింది. ఓ మనిషి ఏడున్నావు గిన్నె నీళ్ళు ఇస్తారా? నీళ్ళు అయిపోయినాయి. నువ్వు కూడా అన్నగా విడా ఏమైనా ఉండి అట్లనే ఇంట్లో మీ అవ్వన్నట్టు. అబ్బా ఇది గంగ చేస్తుంది కావచ్చు పని. ఎవతన్న చేస్తుందో చేస్తలేదో ముత్తమంత పనికి ఊరు పెట్టిన పట్టట్టు వరుతుంది నీళ్లుదే పాలుదే అని. ఒక్కొక్క ఆడిది ఎగిలి వరంగా లేచి అన్ని పనులు చేసుకుంటారు. ఏదన్నా ఇంట్లో పండుగలు అయితేనే ఈ టైంకులు ఎత్తే, లేకపోతే 10-11 కావాలి అమ్మరాలు లేచే వరకు. ఇంక ఇది వాళ్ళ పొద్దుగా లేచి అంటి పెడితే ఎంతే గురునో సరకా చూడ అన్నట్టు సాయాన్ని పెట్టుకుంటే తలకాయని వచ్చి పాడైతుంది. మీరు రాడేమే రాములా అందరి పనులు తీరుతానే ఇంకా నీ పని తీరేది అంటాడు నా మొగడచ్చి. మళ్ళా ఇట్లా ఆసర అయితేనే కదా నా పని బిర్యానీ అయ్యేది. ఈ పుల్లలోటి ఊసిపోతాను ఎక్కడి ఇక మా మనిషి నీళ్ళు తెచ్చుకట్లేడు గాని మా అక్క పొద్దున్నే రమ్మన్నది, ఇంత లేటా కోపానికి వస్తుందో ఏమో. అక్క 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 అరే ఏమైందిరా అడ్డం పడ్డావు? అరే బామ్మది రాత్రి తాగింది దిగలేదురా పడ్డావు. బావా నువ్వు కడుపు నిండా తాగిపించిన కదా రాత్రి, అందుకే పడ్డానే. అయ్యో దెబ్బలేమని తగిలినాయా మామ? కోడలా గచ్చు కడిగిన నువ్వనే చెప్పద్దారా, అట్టిగా జారాటం పడితే కండ్రు కనబడతావో అఫీలగా కిందికి చూసుకుంటే నడుతావో ఇయ్యాల. మీ అక్క ఇల్లు కడిగింది గచ్చంత పదన ఉండినే ఉండే. అత్త దేవుడు మీదకెళ్ళి పైసలు వేసిండు, దొరుకుతాయని అందుకున్నా. అయ్యో మామయ్య అల్లుడు కనీసం ఎదురుగా రావద్దా? ఆడు పడ్డడం లేపుతారా? అందరు నవ్వుతారు వచ్చి. లేపో ఎవలకు లేస్తారా మీ తమ్ముడు? ఎవరికన్నా లేచేటట్టు ఉన్నాడా? చేసి లేవట్రా మీ బామ్మర్దిని. పని జల్ది కానివ్వండి. బోనాలు అందరి పోయినాక మన పోతే ఏం మంచిగా ఉంటది. ఆ ముసురు పడేటట్టు ఉన్నది. పాని తొందర బిర్యానీ 4 బకెట్లు తెచ్చిపెట్టు, బిర్యానీ పని తీరుతుంది. అరే బావా గచ్చవడానికి నీళ్ళు తెస్తాడు, నువ్వు చికెన్ సెంటర్ కాడికి కోని పట్టుకురాపో. నన్నేమంట మీ అత్తను పోమంటే పోతుంది. అల్లుడు దా పోదా చికెన్ సెంటర్ ఏడుందో. అయ్యో అల్లుడు అప్పటికి పూరులు చేసుకున్నాం కానీ జర ఓరాలు మీ బావ ఇంకా పని తీరడానికి. మరి వారి మామకు ఫోన్ చేసిన వారు రమ్మని చెప్పమంటే కదా. ఏం మా చేసిన అట్టప్పుడే అత్తడు. ఇక పూలు బొక్కంటే రాడా అని మా అత్తడిది. అది చూడ వాళ్ళ తమ్ముని వాళ్ళ పొద్దుగాల పిలుచుకున్నది. కోడి తెద్దాం. ఏం చెప్తాను బొమ్మ లెక్క బకెట్ల నీళ్ళు లేపో కడుగుతా. మరి వారి ఇంకా పెరువన్నీ కన్నా 2 సీసాలు తెల్లగాలు చెప్పమని చెప్పిన వారా? చెప్పింది అట్నా. మరి మీ బామ్మరికి ఫోన్ అన్న చేయరా? పుట్టినాలు చక్కెర బెల్లం శాఖం కొంచెం వద్దా? చెప్తాది. కొబ్బరికాయలు ఏది మర్చిపోలేక మళ్ళీ అడికైనాక గిదిలేదు కదలేదు అని చెప్తానే బుజ్జి రాయ మనం నైవేద్యం వండుదాం. పాపం నా తమ్మునికి ఎంత దెబ్బ తాకిందో ఏమో. గట్టిగా తగిలిందా? కాలేజీకి మొన్న రాలే నిన్న రాలే, రేపు పోతే సారు మేడం ఏమంటారు నాకు భయం అవుతుంది. నీకైతే ఏడ పని లేదు, రోజు ఇప్పించుకుంటావు నువ్వు సార్తోనే. అసలు మనసులో పడుతుంది కాలేజీలో మంచి ఇంటికాడ ఊళ్ళో తిరుగుడు అటు ఇటు ఎంజాయ్ అనిపిస్తుంది నాకు. గిట్లుంటే ఇక అవుతుంది నీ పని. ఫ్యూచర్ చూసుకో ఫస్ట్. అగో మహాత్ముడు మా ఎప్పుడే వస్తానే, నువ్వు కార్ దగ్గర పో. సరే అల్లుడు తొందరరా, నాయన లొల్లి పెడతాడు మళ్ళా. సరే మా. ఏంటి ఇదంతా సిగ్గే? ఏమైంది మహా? మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఎగ్జామ్స్ కదా, ఇంట్లో ఫోన్ వాడితే నాన్న తిడుతున్నాడు. అబ్బో
మన క్లాస్ లా ఈడే ఫస్ట్ ర్యాంక్ కొట్టేట్టున్నాడుగా మొత్తం చదివి ఇక. సరే గాని ఎటు పోతున్నావురా? మా ఇంట్లో ఈరోజు బోనాలు చేసుకుంటున్నాం, కోడిని తీసుకురావడానికి వెళ్తున్నా. మరి మేము రావద్దారా మీ ఇంటికి? అప్పటికి రెడీ అయ్యి వచ్చేయండి రా. సరేరా పోదాం ఇక. ఇప్పుడు నేను వెళ్ళాలి, మా మామయ్య వెయిట్ చేస్తుండు. సరేరా పోయిరా. మంచి డ్రెస్ వేసుకో సరేనా? సరే నువ్వు కూడా మంచి డ్రెస్ వేసుకో. సరే. అవు శైలు, మహారాజ్ అంటే నీకు ఇష్టం కదా? ఏ పోరా పిచ్చోడా, నీకు అన్ని డౌట్లు వేస్తాయి. ఉన్నాడా కిరణా అన్నా? జోగరా ఇవన్న మరి అక్క అవునానమ్మా, ఈ బోనాలు చేస్తున్నాం కానీ అసలు బోనాలు అంటే ఏంటి? ఇగో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో మన గ్రామ దేవతలు ఉంటారు కదనే, పోషవ తల్లి, ఎల్లవ తల్లి, నైసవ తల్లి, ఈ దేవతలకు మొక్కి ఇప్పుడు ఒక రానికి సర్వలు పెడతారు కానీ నాటు కాలవలు అయితే పటువలు కుమ్మరోళ్ళు ఇంటికి కొత్త కుండ తెచ్చి మంచిగా పసుగుంక పెట్టి ఊదిచ్చి ఆపాకు చుట్టి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం అండి. అక్కడ పోషవ తల్లికి మొక్కి కొబ్బరికాయలు కొట్టి ఒక్కొక్కరు అయితే గొర్రెలు, మేకలు, కోళ్ళు ఆటలతోటి చేస్తారు తెలుసా. మా పిల్ల, జెల్ల, గొడ్డు, గోద వ్యవసాయం మంచిగా ఉండాలా అని ముందుగాల ఆషాఢ మాసంలో అమ్మవార్లకు బోనాలు పెడతారే. అది సరే గాని ఈ ఎల్లమ్మ పోషమ్మ బోనాలు అనేవి ఈ నెలలోనే చేసుకోవచ్చా, సంవత్సరంలో ఎప్పుడైనా చేసుకోవచ్చా? ఇది ఆషాఢ మాసం రా. ఈ ఆషాఢ మాసంలో ఏమవుతుందంటే వాతావరణం అంతా మార్పు అయిపోతుంది కదా, ఎండాకాలం పోయి వానాకాలం వస్తాయి, దాంతోపాటు మనకు కొత్త కొత్త రోగాలు వస్తాయి. వాటన్నిటిని అడ్జస్టానికి ఈ అమ్మవారికి మనం ఏదైతే పసుపు, కుంకుమ, వేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటితో మనం పూజిస్తాం అమ్మవారిని. పూజించడం వల్ల ఏమవుతుంది, వాటి లోపల ఒక శాస్త్రీయత ఉంది, అవన్నీ కూడా వ్యాధులను దూరం చేస్తాయి. కాబట్టి మనం ఈ ఆషాఢ మాసం ప్రత్యేకతతోటి అమ్మవారిని పూజించడం అనేది ఆనవాయితీ వస్తుంది. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని బోనాల పండుగ గుర్తించింది. ప్రతి సంవత్సరం బోనాల పండుగ చేస్తుంది. అమ్మో నానమ్మ, ఈ బోనాల పండుగకి ఇంత చరిత్ర ఉందా? రైతులకు ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఏరువాక కాలం, ఎండాకాలం పోయి కొత్త నీళ్ళు వస్తుంటుంది, వాతావరణం చేంజ్ అవుతుంది. కాబట్టి ఏమైతే రైతులందరూ కూడా తొలకరికి దున్నడానికి సిద్ధమవుతారు. ఈ రైతులకు కూడా ఇది ఎంతో శ్రేయస్కరమైన పండుగ. చుట్టాలందరినీ పిలుచుకుంటాం, ఆనందంగా పండుగ చేసుకుంటాం, పోచమ్మ తల్లి దగ్గరికి పోతాం, మొక్కులు సమర్పిస్తాం. ఇవన్నీ కూడా మన కుటుంబ బంధాలన్నింటినీ కూడా కలిపే పండుగ. అమ్మో నానమ్మ, నేను ఏదో అనుకున్నా గానీ ఈ పండుగ వెనక ఇంత ప్రాముఖ్యత ఉందా? అవునమ్మా, ఈ బోనాల పండుగ మా తెలంగాణకు ప్రత్యేక పండుగ. ఈ పండుగ ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా కూడా పాకింది. అంత పెద్ద పండుగనమ్మా ఇది మన తెలంగాణలో. మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, బతుకమ్మ పండుగ ఎట్టనో ఇది కూడా అట్లనేనే. ఇదేదో చిన్న పండుగ అనుకున్నా కానీ నానమ్మ, పెద్ద జాతర లాగానే చేస్తున్నాం మనము. అంతేగాని ఈ ఆషాఢ మాసంలో మన హైదరాబాద్ రోజుకు వారానికి అమ్మవారికి ఏ వారం ఇష్టమో ఆ వారం వల్ల ఓనాడు గోల్కొండ బోనాలు, ఓనాడు లాల్ బజార్ కాడ మాంకాలమ్మ బోనాలు, ఓనాడు బల్కంపేట ఎల్లమ్మ కాడ బోనాలు, కట్టమైసమ్మకు ఎన్ని తీర ఎత్తలేరు. నువ్వు పట్నంలో చదువుకునేవేమో కాదు, ఇవన్నీ తెలియదా? ఎక్కువ మంది ఊతు పోరగానే బోనాల మీదకి ముంగటి కట్టాన్రు. మన ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించింది. ఎరికేనా? పోయినసారి మా పెద్దమ్మోళ్ళ ఇంటికి హైదరాబాద్కేనా గోల్కొండ బోనాలు మస్తు ఘనంగా జరిగినాయి. చూడడానికి 2 కళ్ళు జారలే. గోల్కొండ బోనాలంటే అయిపోయినారా, మస్తు మంది వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, తొక్కిసారి అట్లెక్క కొద్ది మంది వస్తారు. బుజ్జి నన్ను మా చెల్లె మారమ్మని ఫోన్ చేసింది కానీ నేను బస్సులు ఎక్కువ దిగుడు గాడే నడుపుతా, ఆ మందిలో నేను వాళ్ళని పట్టుకొని గోస ఉచ్చుకున్నాను. ఓనే నేను పట్టుకుపోతాను.
ఎమ్మోర తమ్మిని బాగా తీసుకో. పోతే ఏమైతుంది, ఒక్కసారైనా పోయి రావాలి. ఏ బల్కంపేట కాడికి పోయిండే, మోకాల నొప్పులు పాపం. బల్కంపేట బోనాలకు పోయినా కానీ గోల్కొండ కోలేండి. అమ్మ మరి అమ్మవారికి ఆ నైవేద్యం ఎట్లా చేస్తారు? అరే, ఒక కొత్త కుండ కానీ ఒక సర్వ కానీ తీసుకొని అందులో అన్నం, బెల్లం, పెరుగు, నెయ్యి ఇవన్నీ వేసి నైవేద్యం చేసి అమ్మవారికి నిష్ఠతోటి సమర్పిస్తారు. దీనికోసం ఇంట్లో ఆడపిల్లలు కానీ ఆడపడుచులు కానీ కోడళ్ళు కానీ ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి అమ్మవారికి పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టి భోజనం చేస్తారు. అమ్మవారికి పసుపు అంటే ఇష్టం కాబట్టి బోనం ఎత్తుకున్న వాళ్ళు కాళ్ళకు పసుపు పెట్టుకుంటారు, చెంపల గంధాలు బొట్టు పెట్టుకొని మంచిగా ఆపరిల్లలు పట్టుకొని పుట్నాలు, చక్కెర, పప్పు, కళ్ళు, ఇంకా బెల్లం శాఖం, కోడి వినబడ్డదా దప్పుల తప్పుడుతోటి. అమ్మకు మస్తు సంబరం రా. ఈ ఆషాఢ మాసం అంటేనే తల్లుల దినం కాదుగా, మీకేం తెలుసురా? ఒక్క ముందర మేకనాడుకుని పోతారు కానీ అవును, పెద్ద పెద్ద అంటే కోడిని పోయినోళ్ళు మేకను పట్టుకుంటారు. మొక్కు తీరే మొక్కు తీరు. ఆ అమ్మవారు నువ్వు మళ్ళీ చల్లగా ఉంటే మన ఎల్లు అని తిరిగేచ్చు బిడ్డ. గిది పెట్టలే గది పెట్టలే అని అలగదు అమ్మవారు. కొబ్బరికాయతోటి చేస్తారు, కోడితోటి చేస్తారు, మాకతోటి చేస్తారు, ఆటతోటి చేస్తారు. మన కోరికలు మంచిగా తీరి అనుకున్నది అయినట్టయితే మేకతోటి, పొట్టేలతోటి చేస్తారు, తెల్లగల్లుతోటి, పుట్నాలతోటి, బెల్లం శాఖంతో ఇష్టం రా. ఎవరి ఆర్థిక దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు ఎల్లువనితోటి. అమ్మ ఏం తప్పు పట్టుకోదు తల్లి, ఏది ఉన్నా కానీ తప్పప్పులు మన్నించి మమ్మల్ని ముందుకు చూడు, మమ్మల్ని పిల్ల జల్ల మంచిగా చూడాలి ముక్త చాలు. వినబడ్డదా? ఒక్క పోతరాజు వేషాలు కూడా ఎత్తారు. ఎత్తారా, ఒక్క పొద్దులు ఉంటారు. పోతరాజు వేషం ఎత్తే చిలుకలు కుడతారు, చిలుకలు కడతారు, ఈ కండ్ల బోనం ఎన్ని చేస్తారా. ఇప్పటి కాలంగా అవన్నీ ఎత్తాను. అందరూ హైదరాబాద్ పోయి బతకవాలి చేస్తారా, ఎందుకు చేయరు? ఇప్పుడు మనకు ఉన్నాయి కదా బల్కంపేట ఎల్లమ్మ బోనాలు ఉన్నాయి. మా ఆడబిడ్డ వాళ్ళు మా రమ్మన్నారు కానీ నేను నేను చిన్న పండగ అనుకున్నా కానీ పెద్ద జాతర లాగానే చేస్తున్నారు. పెద్ద జాతర అంటే ఏందో పోరి, దేశాల పొన్న పేరవాటే మన బతుకమ్మను బోనాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయం వినబడ్డదా? ఎట్లా చేస్తారు ఇంకా గడి చూడిపో. మన 7 రక్క ఎల్లలు చేస్తారు పొలం కాడ, గద్దెలు వేసి బొట్లు పెట్టి కొబ్బరికాయ పెట్టి 7 రక్క ఎల్లల పలారం పెట్టి అన్ని చేస్తారు. ఎరికే నైట్ ఉన్న వాళ్ళు ఎన్ని పండుగలు ఉంటాయి మనకు. ఫస్ట్ తొలత పండుగ ఇది కాదే, కొత్త నీళ్ళ కొత్త పంట అన్ని కొత్త అవినే మరి ఇట్నే ఉందా అని చెప్పినవా? పోదాం బోనాలు దప్పల సప్పుడు అవుతాను. తొందర రాండి, బోనాలు సప్పుడు అవుతుంది, పోదాం. అత్తన్నా అయ్యో
మా అత్త గింత పని కాసారు కాదు. వీళ్ళకట పూరీలు అన్నట, బజ్జీలు అన్నట, గుడాలే అన్నట, రుసులు మీద రుసులు కోరుతారు మనుషులు. ఏందో ఏమో ఏమిటికి ఉన్నది. ఏం చదువుతానవే మందికి ఇట్లా చేస్తాను నీ పిల్లలకు నువ్వు చేస్తాను నేను అట్టుకున్నానే అట్టుకున్నా ఉల్లిగడ్డ పోయలేదా పచ్చిమిరపకాయలు పోయలేదా కూరగాయలు చేయలేదా అబ్బో బాగా పెద్దగా పని చేసిన వస్తావు నువ్వైతే. నువ్వు బాగా పోడించుకో నీ పిల్లలకు నీ మొగని కంటుతాను ఊరందరికి నా దగ్గర బాగా చదువుతానువేమే నీ కొడుకు కాదా, నీ మనవడు నీ మనవరాలు కాదా, చేస్తే ఏమైతుంది ఇంత ఆసరా పనికైతే. అబ్బా చేస్తాను నన్ను చీవలు పట్ట ఎత్తుంటే అట్టే అక్కడ పెట్టు నువ్వేనా మండదాన్ని చేసేదాన్ని అప్పటి నుంచి ఏం చేస్తారు గిడేసినది అట్టిగానే ఉత్తమంత భార్య 3 గంటలు మీకు పండుగ తెలియదు పాపం తెలియదు ఎప్పుడు వెళ్ళానే ఏదో పని చేసుకున్నానికి ఎట్లా ఉంటా చూడరాదు. ఏం పని చేత కాదు, గింత కూడా చేత కాదు. నెత్తి మీద నోరు పెట్టుకొని వరుతుంది రాదాన్ని ఎవ్వరు ఏమన్నా శాత కాకిన పడ్డదా నీ భయం లేదు నా భయం లేదు. అట్లానా కనబడుతుంది. పోను ఏదో పని చేసుకోపోతే ఏంది తలకాయ నొప్పి. అబ్బాబా బాబా అవ్వనంటే కొడుకు బగ్గన రేష వస్తుంది. రేషగండు పొయ్యలవండు గుడాలు మరవమన్నావు కదా, ఉన్నాడు ఉల్లిగడ్డలు కోసిద్దురా మరి. ఏంది నేను ఉల్లిగడ్డలు కోసిన ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు. నేను ఉల్లిగడ్డలు కోస్తే ఊళ్ళో నవనవలు అవుతారు. అబ్బో అందరు మొగలు పెళ్ళాల కోసుకుంటూ ఇస్తారు, ఉల్లిగడ్డలు పోతారు, పచ్చిమిరపకాయలు పోతారు. సాతి మొగడైతే దాన్ని కుసోబెట్టి ఏడనే పొయ్యి మీదనా కుసం చూదా నువ్వు ఈ మోర్దపు మాటలు మాట్లాడకే ఏమో మందికి చేసినట్టు అట్టుకుని అట్టకత్తవేమి నువ్వు నీ పిల్లలకు నీ మొగని పూజ చేసుకుంటానికి ఒక్కొక్కరు చూడుకో ఎంత పని చేస్తారు ఇంటి ఇన్ని పనులు చేసుకుంటారు. ఏ మాసాలు అనే బుజ్జి తమ్ముడు ఏంటి పొద్దు నుంచి కనబడతలేడు. ఏమో తెలియదమ్మా చూసి వస్తా ఆగు పిలుచుకరానా తీసుకురా. సరే దీని కడుపు దీని పిల్ల కడుపు చేస్తానికి అంతగానం అట్టేస్తుంది. ఓ ఇంకా నువ్వు 10 మందికి అంటి పెడితే సంసారం పచ్చవాడు కావచ్చునే. మరి వారు ఏమైనా ఇప్పటి నుంచి చెప్తున్నారా నీకు అప్పటి తెల్లగా నువ్వు మంచిగా ఉంది రగ్గిలు అసలు అంత తాగిన పోలే అన్నీ అయిపోయి పోషమ్మ కాడ పోయి తీసుకొస్తా రేపు బాగా తాగుతాను పోదా. అరే ఏంట్రా ఫోన్ చేసి రమ్మన్నావు? చెప్పు. నువ్వేపు సరే నేనే చెప్తుంది. అరే నెక్స్ట్ వీక్ మన కాలేజ్ టూర్ ఉంది కదరా, నువ్వు వస్తేనే మత్తుదట. అరే నేను రాలేనురా, మా ఇంట్లో మా డాడీ పర్మిషన్ ఇవ్వడు. మీరు కావాలంటే వెళ్ళిరండి. అబ్బా రావచ్చు కదా, మన ఫ్రెండ్స్ అందరం కలిసి పోతున్నాం కదా, ఎందుకు రావట్లేవు? అరే కావాలంటే మీ డాడీతో చెప్పి చూస్తారా, ఎందుకు అదంటాడో చూద్దాం, రారా. నాకు కూడా రావాలనే ఉంది కానీ. అరే మహారాజ్ నీ ఫ్రెండ్స్ అందరు ట్రిప్కి వెళ్తున్నప్పుడు నీకు వెళ్ళడానికి ఏంట్రా ప్రాబ్లమా? అది కాదక్క. అరే మహారాజ్ మీ ఫ్రెండ్స్ ఇంతగా అడుగుతుంటే నీకు ట్రిప్కి వెళ్ళడానికి ఏంట్రా ప్రాబ్లమ్? నీకు డాడీ పర్మిషన్ ఇవ్వరు అనేదే ప్రాబ్లం అయితే నేను డాడీతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళేసిరా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? నీ స్కూల్ ఫ్రెండ్స్ ఈ మెమరీస్ ఇవంతా ప్రెషర్స్, ఫ్యూచర్ లో నువ్వు రిమెంబర్ చేసుకోవాల్సింది మార్క్స్ కాదు ఈ మెమరీసేగా. సో వెళ్ళు. నేను చెప్తున్నా కాలేజ్లో అందరం పోతున్నాం, ఆడికి పోయిన తర్వాత మస్తు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తే మా ఇంట్లో మా డాడీ పర్మిషన్ ఇరా మీరే ఊరి అని చెప్తా అన్నాడు. కాదు లేదు ఏం లేదు, వాడు వస్తాడు, నేను చెప్తున్నా కదా ఎల్లురా. అయినా నువ్వేంటే శైలు మా తమ్ముడి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, ఏంటి సంగతి? అదేం లేదే, మీ తమ్ముడు అంటే నాకు మస్తు ఇష్టం. అబ్బో ఇష్టమే, సరే ఈ ఇష్టాలన్నీ పక్కన పెట్టి ముందు చదువు కంప్లీట్ చెయ్యి, ఆ తర్వాతే ఇష్టాలన్నీ, ఓకేనా? అండ్ మా తమ్ముడిని ఇష్టం అని ట్రిప్ లో అంత డిస్టర్బ్ చేయకు, మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అందరు కలిసి, అర్థమైందా? సర్లే మహారాజ్ అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది, దా వెళ్దాం. పెద్ద టెక్కు, కాసేపు మాట్లాడదామంటే గుంజుకొని పోతుంది మొత్తానికి. అరే సీన్గా నువ్వు ఏదని వేసి మా ఇద్దరిని కలపాలి అంతే. ఒప్పిస్తుందానా నీకు, నేను ఎప్పుడో మాట ఇచ్చిన, నీకు ఎప్పుడో చెప్పిన వాళ్ళ అమ్మ నాన్నతో నేను మాట్లాడతా కదా, మీ లవ్ సక్సెస్ అవుతుంది, మీ ఇద్దరికి పెళ్లి కూడా జరుగుతుంది. నేను ఉన్నా కదా, నేను ఎందుకు రాదు నీకు? పండగ అట్ట చాలు, అన్ని పనులు ఏనే చెయ్యాలి. ఇంట్లో పని, వంట పని, పొయ్యి కాడ పని ఆ పాట. ఏమకైతే మంచిగా తీరింది పట్టేలా ఊరు దాటేనట్టు కూర్చుంటది, పెడితే మాత్రం కూర్చొని తింటది కుంభాలు. ఏందేమో చదువుతాన్నావు? నేనేం చదువుతానా, పని చేసుకోవద్దా అని అంటానా. నేను పిండి విసుకుతా పో. ఎడబెట్టినావు పిండి? నాకేమరక పిండి, నువ్వు ఎడబెట్టినావు, ఎప్పుడు తెచ్చినా పెట్టినావు. కొడుకు తెచ్చి నీ చేతిలో పెట్టిండా, నా చేతిలో పెట్టిండా?
ఏమవుతావే నువ్వు ఏమో పండుగ లేదు ఏంటి ఒక్కొక్క చూడు అత్త కూడా ఎంత మంచిగా కలిసి ఉంటారు అట్టప్పుడు వెళ్ళి పెట్టుకున్నా కానీ పండుగ నాడు కలిసి ఉంటారు నువ్వేమో నన్ను నాటి నుంచి ఈనాడు దా కింద పడ్డ కాడికి వెళ్ళి అది వచ్చేటో ఇంకా పిండి రేపో జరడ రేపో ముక్కుడు ఎంత విసుకుడు ఏం కత్తనా రొట్టె కూల అవన్నీ ఏడున్నాయి ఏం కత్తనో ఎంకులాడిపోయే అరే నాకేమేరక నువ్వు వేరే పెట్టుకున్నావు నాకు ఎట్లా తెలుస్తుంది పాడైనా పానం అంతా దింపినట్టు అవుతాను తలకాయ తిరిగినట్టు అవుతుంది కళ్ళకు చీకట్లు వస్తున్నాయి నీకు అన్ని వస్తాయి పని అనేసరికి నీకు అన్ని కట్లకి కట్లు వస్తాయి కింద పడ్డాక అవుతుంది అత్త అన్ని ఇగో ఏమనుకోకు అన్ని నువ్వే చేయి తిరుగుతాయి అన్ని తిరుగుతాయి నాకు తెలుసు పనంతా నామిని ఎత్తాది కళ్ళు తాగిందిగా తిరుగుతాంది అటే అక్కట ఇంకా తాగపోయాను ఇంకో సీసా తెచ్చుకొని కొడుకుని రేపో కొడుక అన్నావుగా నేను వినలేదనుకుంటున్నావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్ టాకీస్ యూట్యూబ్ ఛానల్ చూసిండ్రు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంటను మాత్రం మర్చిపోకుండా కొట్టుండ్రి గట్టి కొట్టుండ్రి బాయ్